అన్నీ ఇదిగోండి. ఇంట్లో ఆడవాళ్ళకి బాగాలేక ఒక్క పూట పండుకున్నాం అనుకోండి, ఏడి ఆడుండిపోతాయి కదా. అయినా పాపం నిన్న నైట్ అక్కిలు చాలా వరకు వాళ్ళు తిన్న గిన్నెలతో తోమేశాడు. ఇంకా తోమాలనిపించినట్టుంది, ఎందుకంటే దోశ పిండి అవి బాగా పులిసిపోయి ఉంటాయి కదా, స్మెల్ వచ్చినట్టుంది. పాపం పర్ఫ్యూమ్ స్మెల్ కొట్టుకొని మరీ తోమిండు. వద్దు నాన్న, నేను పొద్దున్న లేసేసరి సెట్ అవుతుంది కదా బాడీ, నేను తోముతానులే నాన్న అనేది కొన్ని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కడిగేశాడు. నిన్న అదేంటో అర్థం కాలేదు, నైట్ సడన్గా మొత్తం ఫుల్ వామిటింగ్స్, ఒక 5-6 టైమ్స్ అసలు కూర్చోలేకపోయాను. పాపం దోశలు కూడా ఇద్దరికి అఖిల వేసి ఇచ్చాడు, ఆ దోశలు కూడా అరగలేవు. మధ్యాహ్నం తిన్న ఫుడ్ అరగలేదు, దోశలు అరగలేవు. ఆయన పాపం అంతా ఇవంతా క్లీన్ చేసేసి వాళ్ళు తిన్న ప్లేట్లు కడిగేసి కొన్ని కడిగేశాడు. వద్దులే నాన్న నేను కడిగేస్తానని చెప్పేశాను. ఇక లాస్ట్కి ఏంటంటే ఓఆర్ఎస్ తాగిన తర్వాత కానీ తగ్గలేదు. దోశ వేసిస్తే దోశ కూడా ఒక్క దోశ ఏమో తిన్నట్టున మిగిలింది కూడా అన్నం ఇట్టేసిన. నాకే భయం వేసింది, ఇంత ఘోరంగా అయింది పరిస్థితి. అప్పుడిగా అఖిల్ చేతికి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే నాకు ఇది ఇంకా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు చేతి కట్టుకొచ్చుకున్న నేను దగ్గరికి రానిస్తలేనని లాస్ట్కి ఏడ్చింది. అప్పుడు అనిపించింది, అమ్మ నిజమే కదా, నాకేమన్నా అయితే నా కొడుకు పరిస్థితి ఏంటి అనిపించింది. నిజంగా ఫ్రెండ్స్, మనము ఆ ఇంట్లో ఆడవాళ్ళం గట్టిగా ఉంటేనే ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. మనకేమన్నా అయితే చాలా కష్టం. అందుకే మనం హెల్త్ అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఇంటికి ఆడోళ్ళు గట్టి ఒకటి ఉంటుంది కదా డైలాగ్, ఇంట్లో ఆడోళ్ళు గట్టిగా తినాలి. నిజమే, మనము అన్నింటినీ అవాయిడ్ చేస్తా పోతాం. సర్లీ సరిపోతా, పిల్లలకి పెద్దలు సరిపోతుందా అట్లా అనేసి అన్నీ అవాయిడ్ చేస్తా పోతాము. చూడండి, అదే నిన్న నాకు బాగుంటే ఇవన్నీ ఏరియాలో క్లీన్ చేసేదాన్ని కదా. కానీ దాంతోపాటు పిల్లలు కూడా కాస్త పని నేర్పించాలి. మనం అలా చేత కాకుండా పడుకున్న రోజు వాళ్ళు చేసుకుని తినగలగాలి. కాస్త ఏమైనా అవసరం ఉంటే మనకు కూడా చేసి పెట్టాలి. నేను ఓఆర్ఎస్ కూడా ఓఆర్ఎస్ కాదు, ఎలక్ట్రికల్ పౌడర్ తీసుకొచ్చే లాస్ట్ అట్లా ముందే అన్నారు నాన్నతో, నాన్న వామిటింగ్ తగ్గడానికి ఎలక్ట్రికల్ పౌడర్ తీసుకురా నాన్న, ఓఆర్ఎస్ పౌడర్ ఉంటుంది అంటే వద్దులే నాన్న, ఏం వద్దు తగ్గిపోతుంది అన్నాను. లాస్ట్కి ఇక నాకే ఆగం అయిపోతుంది అనేసి తీసుకురాపోయినా అంటే పాపం ఇద్దరు పోయేసి తీసుకొచ్చారు. నిన్న మనకు బోయినపల్లి దగ్గర ఒక మంచి జాతర జరుగుతుంది. ఈ సంవత్సరాలు ఎప్పుడు పోలేదు, నిన్న పోదాంలే అనుకున్నాము. ఇంకెట్లా ఎలక్ట్రికల్ పౌడర్ కోసం పోతున్నా కదా, అట్టే కదమ్మ పో అంటే పాపం మా వాడు వద్దన్నాడంట. నాన్న మమ్మీకి ఎట్లా బాగాలేదు కదా, ఏమొద్దులే నాన్న, మమ్మీ లేకుండా మనం పోవడం అనేసి ఉత్తగా ఇట్లా రోడ్డు మీద చూపించుకొని తీసుకొచ్చా, లోపల దాకా తీసుకుపోనివ్వలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడైతే ఇల్లు చేస్తాము. ఇదిగోనే ఒక ప్యాకెట్ ఎలక్ట్రికల్ పౌడర్ అనేది, ఎలక్ట్రికల్ పౌడర్ ఒక ప్యాకెట్ ఏమో కలుపుకొని తాగేసి కాసేపు నిద్రపోదామని నిద్రపోయినా గట్టి నిద్ర పట్టింది. ఇంకా నిద్ర పట్టిన ఇంకేమనిపించలే, కానీ చాలా భయం వేసింది నాకే. అమ్మ బతుకుతానా చచ్చిపోతానా అనిపించింది. చూడండి, నేను దీపం కూడా అఖిల ముట్టిచ్చేసాడు. దుర్గామాతకి నిన్న లాస్ట్ డే, కానీ మార్నింగ్ వరకు లేనట్టుంది, కొంచెం ఆయిల్ ఉంది కానీ దీపం కొండ ఎక్కింది. నిన్న మొన్న మొత్తం అఖిల దీపం ముట్టిచ్చేసారు. ఇప్పుడైతే మనము ఊడ్చేసేద్దాము. ఊడ్చేసి కాస్త బ్రష్ చేసుకొని వేడి నీళ్ళు ఆగేసినాక ఈ క్లీనింగ్ అంతా పెట్టుకుందాం. అందుకే ఒకటి గుర్తుంచుకొని, ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళం గట్టిగా ఉండాలి, దాంతోపాటు పిల్లలకి ఎంతో కొంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునడం నేర్పించాలి. వాళ్ళ ఫుడ్ మినిమం థింగ్స్ చేసుకుని తినడం నేర్పించాలి. అన్నం వండుకోవడము, దోశలు వేసుకోవడం, మినిమం చిన్నగా ఏదో పప్పు అన్నం తాలింపు వేసుకోవడం అన్న నేర్పించాలి. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయి అస్సలు చెప్పలేము ఎవ్వరము, అదొకటి గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే టైం మార్నింగ్ 9 అవుతుంది. నైట్ ఓపిక లేదనేసి గిన్నెలు దోమలు అన్నీ ఈడి ఆడబెట్టేసిన. ఇదిగోని పొద్దున్న లేచిన 9 అవుతుంది. అందుకే ఎప్పుడు రాత్రి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనుకుంటాను కదా. ఇదిగోని ఇప్పుడు ఉదయాన్నే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇత్తడి గిన్నెలు చూడండి ఇట్లా మెరిసేలాగా ఉండాలి, అప్పుడే మంచిగా ఉంటాయి అన్నమాట. దానికోసమే నిమ్మరసము, ఉప్పు, మనం ఏ గిన్నెలు సోప్ తోమితే అది పెట్టేసి తోముకుంటాను. నా దగ్గర చిక్కు ఉంది గిన్నెలు వేసుకునే, కానీ ఇలా ప్లాట్ఫామ్ పైన పెట్టేసుకుని నా పని అయిపోయేసరికి ఆరిపోతే తర్వాత మళ్ళీ వాటిని వెయిట్ ప్లేస్లో వాటికి మార్చేస్తాను. స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నారు. శనివారం ఇంకా పొద్దున ఎప్పుడో చేద్దాం అనుకున్నాను పని, కానీ ఇల్లు చేసుకొని అంత ఎక్కడెక్కడ క్లీన్ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ వడ కోసం మినపప్పు కూడా నైటే నానబెట్టుకున్నాను. స్నానం చేసేసి ఇక వేడి నీళ్ళు తాగేసి
స్నానం చేసి వడకి మిక్సీ పట్టేసుకొని పూజ చేసుకొని దేవుడికి ప్రసాదంగా వడ పెట్టుకుందాము. ఇదిగోండి ఈరోజు అయితే వేడి నీళ్ళు